ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాస్ని వదిన పేమెంట్ చేస్తే తన పేరు మీద రావాలి కానీ విక్రాంత్కి ఇవ్వమని ఎందుకు చెప్తారు నాయని? లాజిక్కే చెల్లి. వదిన ఇటువంటి నువ్వు చూడు విక్రమ్, ఒక నిమిషం. ఏదైనా గూడు పుట్టాని ఉంటే నాకు తెలియకుండా మేనేజ్ చేస్తారత్తయ్య. వీళ్ళ నమ్మటానికి లేదు, నేనే చూస్తాను. అలా చూస్తున్నావే గాని అదేంటో చెప్పవేంటే? ఇది ఇంగ్లీష్లో ఉంది పిన్ని. నీకు అనుమానం వస్తుంది కానీ ఇంగ్లీష్ చదవడం రాదమ్మా నీకు. ఇందులో ఏవో లెక్కలు కూడా ఉన్నాయనుకుంటా బాబాయ్. కోడ్ లాంగ్వేజ్ ఏమో. అంటే అదే మీ ఆయనకి ఆ లేడీ ఇన్ఛార్జ్ కి మధ్యన సీక్రెట్ సంభాషణ అనుకుంటా. హే అన్నయ్య, బుద్ధి లేని మాటలు మాట్లాడుకో. ఆ ఇన్ఛార్జికి విక్రాంత్కి పరిచయమే ఉంటే ఇంత డిస్కషన్ నడవదు. చిట్టి, నీకు అర్థం కానప్పుడు వెంటనే ఎవరికో ఒకరికిచ్చి చదవమనాలి కదా. ఇటివ్వు. అత్తయ్యకే ఇస్తాను. తనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. చూడండి అత్తయ్య, ఇందులో ఏముందో మీరు అక్షరం పొల్లిపోకుండా చెప్పండి. అక్కయ్య అలా బిగిసిపోయిందండి. తనకు కూడా అర్థం కాలేదేమో. అవునా వదినా? అతను వెళ్ళిపోయాడా? ఏ అతని చేతనే చదివించాలనా? ఏయ్, నన్ను చెప్పనివ్వు ముందు. త్వరగా చెప్పు మమ్మీ. హాస్పిటల్ నుండి వచ్చిన బిల్ సుమారు 42 లక్షలు. $20 లక్షలైనా కడితే తప్ప ట్రీట్మెంట్ కంటిన్యూ చేయలేమని ఉందిందులో. ఎవరు అడ్మిట్ అయ్యారని? ఇంకెవరు విశాల్, మీ ఆవిడ నయని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.